ఆయన బిగ్ బాస్ పేరెంట్స్ ఇది వచ్చిరు కదా దాని గురించి చాలా పేరెంట్ వీక్ చాలా బాగా అనిపించింది. చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారండి. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు. మెల్లగా చెప్తున్నారు వై అని అలా అని. ఎందుకంటే ఎక్కువ నబీల్ తో పెట్టుకోకు, ఎక్కువ గౌతమ్ తో జీ అని చెప్పారు, గౌతమ్ తో పెట్టుకోకు అండ్ ప్రేరణకు దూరంగా ఉండు, కొంచెం యష్మితో కూడా పెట్టుకోకు అని చెప్పి హింట్ ఇచ్చారు. కొంచెం పేరెంట్ వీక్ అనేది వాళ్ళ గేమ్ లో ఏదైనా తేడా వస్తుందేమో అనేది చూడాలండి. ఎందుకంటే నిన్న పాపం అవినాష్ కి అయితే, అవినాష్ వల్ల బిగ్ బాస్ సీజన్ 8 రేటింగ్ పెరిగింది అనేది ఎంత వాస్తవమో, నిన్న బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన ట్రీట్ కూడా చాలా బాగా అనిపించింది. క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాడు, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయడం వల్ల బిగ్ అవినాష్ ది వాల్యూ ఏమో తెలిసింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ తో చాలా మంచిగా అనిపించింది. ఇంకా మధ్యలో మన ఈ రోజు నిన్న యష్మి వాళ్ళ డాడీ వచ్చాడు. ఆయన కూడా గేమ్ పరంగా బాగా ఆడు, కొంచెం నెగిటివ్ ఎక్కడో వెళ్తుంది, కొంచెం చూసుకో అని చెప్పారు. ఈ రోజు విష్ణుప్రియ వాళ్ళ డాడీ కూడా ఇది లవ్ అవి అవుతుందమ్మా, అది ఇక్కడ లవ్ అనేది బయట నిజమైన వాస్తవమైన జీవితంలో వర్కౌట్ కాదని చెప్పినట్టు ఉన్నాడు. చూడాలి విష్ణుప్రియ డాడీ ఎలా ఉంటుందో. నాకు ఫ్యామిలీ వీక్ పరంగా కొంచెం బాధ ఏంటంటే టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా వస్తే బాగుంటుంది భయ్య. బిగ్ బాస్ తరఫున నా రిక్వెస్ట్. ఎందుకంటే అందరు పేరెంట్స్ వస్తుంటే పాపం టేస్టీ తేజ ఏడుస్తూనే ఉన్నాడు. టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా వస్తే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది నా అభిప్రాయం ప్రకారం. ఇంకా నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు, ఇంకా పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ రావాల్సి ఉంది. మన టేస్టీ తేజ ఫ్యామిలీ పాపం బిగ్ బాస్ కరుణించి పంపిస్తాడో లేదో తెలియాలి. విష్ణుప్రియ వాళ్ళ డాడీ ఈ రోజు రాబోతున్నారు. ఇంకా మనం రావాల్సిన యష్మి వాళ్ళ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అంట. వాళ్ళంతా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? ఈ వారం ఎలిమినేషన్ అయితే నా అభిప్రాయం ప్రకారం టేస్టీ తేజ, కానీ టేస్టీ తేజ పికప్ అయ్యాడు. ఎక్కడో యష్మికి అండ్ విష్ణుప్రియ పృథ్వీకి వీళ్ళు ముగ్గురులో ఉంది భయ్య. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా వెళ్తారనే నా అభిప్రాయం అండి. టాప్ 5 ఎవరు? టాప్ 5 లో నబీల్ నిఖిల్ ఉంటారు 100% డామ్ షూర్ గా. మన రోహిణి అవినాష్ కూడా కంపల్సరీ ఉండాలనుకుంటున్నాను. వాళ్ళతో పాటు గౌతమ్ కూడా ఉంటారు భయ్య. ఇది డామ్ షూర్ గా నేను రాసుకుంటున్నాను, గౌతమ్ కంపల్సరీ ఉంటాడు. లేడీ గెటప్ వేసారు కదా, అప్పుడు ఎట్లా? లేడీ గెటప్ వేసిన వాళ్ళలో కొంచెం నిఖిలే బాగున్నాడు. మొత్తం బ్రేడ్ అన్ని తీసేసి నిఖిల్ చాలా బాగా అనిపించాడు నాకు. పృథ్వీ ఏమో మొత్తం అట్లానే ఉన్నాడు కదా. పృథ్వీ ఏం తీయలేదు. నిన్న యష్మి వాళ్ళ డాడీ వచ్చి కొంచెం చెప్పినట్టున్నాడు, పృథ్వీతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పృథ్వీ కొంచెం ఎక్కడో ఫేస్ లిటిల్ బిట్ స్లో అయినట్టు అనిపిస్తుంది భయ్య నాకు తెలిసింది.